అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్కి బాగానే ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నా అండ్ హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ వెల్. సో లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఫ్రీ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేశాం. మేబీ ఆ వీడియో అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నా. ఈ వీడియోలో కూడా నేను ఇంకొన్ని ఫ్రీ రిసోర్స్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కొన్ని కరెంట్ అఫైర్ టాపిక్స్ గురించి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ చాలా జనరలైజ్డ్గా అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ విధంగా ఉండేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వితౌట్ ఎనీ ఫియర్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఇవాల్టి ఫ్రీ రిసోర్స్ గురించి డిస్కస్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో బుక్ లిస్ట్ గురించి అందరూ చెప్తారు, బట్ నేను ఈ వీడియోలో ఫ్రీ లెక్చర్స్ గురించి కూడా చెప్తా. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా ఈ వీడియోలో చూపిస్తా. సో ఫస్ట్ నేనైతే పాలిటీతో స్టార్ట్ చేస్తున్నా. జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ పాలిటీ నుండి దాదాపు 12 to 20 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాదాపు 30 to 40 మార్క్స్ పాలిటీ నుండి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మనకు వస్తాయి. బట్ అందులో అట్లీస్ట్ 4 to 5 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ వై ఎన్సీఆర్టీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్రిపరేషన్. అండ్ ఈ ఎన్సీఆర్టీలో మనకు 11th ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకు ఎన్సీఆర్టీ పాలిటీకి సంబంధించిన లెక్చర్స్ అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి. సో మనం ఈ వీడియోస్ అక్కడ ఫ్రీగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పాలిటీకి స్టాండర్డ్ బుక్ వచ్చేసి లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్లోనే చాలా టాపిక్స్ బైజూస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో కవర్ అయి ఉన్నాయి. సో ఇందులో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎకనామీ. ఎవ్రీ ఇయర్ మనకు ఎకనామీ నుండి 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే దాదాపు 20 to 22 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎకనామీకి సంబంధించిన బుక్ లిస్ట్ చూస్తే సో అందులో మనం ఎన్సీఆర్టీస్ తీసుకుంటే 6th to 12th ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్. బట్ అందులో ఇండియన్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎకనామిక్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ దాదాపు ఈ ఎన్సీఆర్టీ నుండే వస్తాయి. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్కి వెళ్తే అంటే స్టాండర్డ్ బుక్స్ చూస్తే రమేష్ సింగ్ అండ్ సంజీవ్ వర్మ. సో ఈ రెండు బుక్స్ని నేను కంపేర్ చేసి చూస్తే నాకైతే సంజీవ్ వర్మ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే రమేష్ సింగ్లో కొంచెం ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ సంజీవ్ వర్మ అయితే మన యూపీఎస్సీ సిలబస్కి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ బుక్ యొక్క లాంగ్వేజ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అర్థమవుతుంది. బుక్ కూడా చాలా షార్ట్ అండ్ క్రిస్పీగా అనిపిస్తుంది. నాకైతే నేను సజెస్ట్ చేసే బుక్ సంజీవ్ వర్మ. ఎకనామిక్స్ సంబంధించిన వీడియో లెక్చర్స్ అన్ని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనకు 8 to 12 క్వశ్చన్స్ జియోగ్రఫీ నుండి వస్తాయి. ఒకవేళ జియోగ్రఫీ అండ్ ఎకనామీ కలిపితే దాదాపు 25 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 40 to 50 మార్క్స్ ఈ రెండు సబ్జెక్ట్ నుండే వస్తాయి. ఒకసారి జియోగ్రఫీ బుక్ లిస్ట్ చూస్తే మనకు జియోగ్రఫీకి పెద్దగా స్టాండర్డ్ బుక్స్ ఏమీ ఉండవు. సో మనకి ఇంపార్టెంట్ బుక్స్ వచ్చేసి 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్. అందులో చాలా ఇంపార్టెంట్ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ 11th ఎన్సీఆర్టీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా స్టాండర్డ్ బుక్ కావాలనుకుంటే జీసీ లియాంగ్ తీసుకోండి. ఇప్పుడు జియోగ్రఫీ లెక్చర్స్కి వస్తే అమిత్ సేన్ గుప్తా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఇందులో దాదాపు 6th to 12th జియోగ్రఫీకి సంబంధించిన అన్ని టాపిక్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఎక్స్ప్లెనేషన్, కాన్సెప్చువల్ క్లారిటీ చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ ఒకలా ఉంటే జియోగ్రఫీ మాత్రం కాన్సెప్చువల్ ఓరియంటెడ్ ఉంటుంది. సో జియోగ్రఫీలో మనకు కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హిస్టరీ. సో మనం హిస్టరీని డివైడ్ చేసుకుంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. మోడర్న్కి వచ్చేసరికి బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ మనకు ఏన్షియంట్ హిస్టరీలో నుండి ఎవ్రీ ఇయర్ 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. మెడివల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ 3 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోడర్న్ హిస్టరీలో నుండి 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హిస్టరీ నుండి టోటల్ క్వశ్చన్స్ చూస్తే దాదాపు 12 to 18 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాదాపు 20 to 30 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రీసెంట్ టైమ్స్లో మోడర్న్ హిస్టరీ నుంచి చాలా క్వశ్చన్స్ తగ్గాయి. హిస్టరీ యొక్క బుక్ లిస్ట్ చూస్తే కనుక
ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి. ఫ్రమ్ 6th to 12th ఎన్సీఆర్టీస్. మెయిన్గా ఓల్డ్ ఎన్సీఆర్టీస్ పైన ఫోకస్ చేయండి. ఎట్ ద సేమ్ టైం న్యూ ఎన్సీఆర్టీస్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే బుక్స్ అప్డేట్ చేసినప్పుడు థీమ్స్ అండ్ డేటా కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్ ఏమైనా డిఫరెన్సెస్ వస్తే యూపీఎస్సీ మాత్రం న్యూ బుక్ని రిఫరెన్స్గా యూజ్ చేసుకుంటుంది. సో న్యూ ఎన్సీఆర్టీస్ని కూడా ఒకసారి అలా చూడండి. సో హిస్టరీ ఫ్రీ లెక్చర్స్కి వస్తే స్టడీ ఐక్యూ ఐఏఎస్ ఇంగ్లీష్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ వీడియోస్ కవర్ చేస్తే మీరు ఆల్మోస్ట్ హిస్టరీ సబ్జెక్ట్ని కవర్ చేసినట్టే. సో మేబీ ఈ ఫ్రీ సోర్సెస్ అన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ను డిస్కస్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ వితౌట్ ఎనీ ఫియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.